హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను సింపుల్గా రెయిన్బో కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. రెయిన్బో కేక్ చేయాలంటే చాలామంది కష్టమేమో అనుకుంటారు. ఎందుకంటే ప్రతి కలర్ స్పాంజెస్ని సపరేట్గా ప్రిపేర్ చేసి కేక్ అయితే ప్రిపేర్ చేయాలని కొంచెం కష్టమని ఫీల్ అవుతుంటారు. అలా కాకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా విప్పింగ్ క్రీమ్ అవసరం లేకుండా ఈజీగా ఈ రెయిన్బో కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని ఇంకా పైనాపిల్ ఎసెన్స్ రెండూ కూడా వేస్తున్నాను. ఇంకా 3/4 కప్ వరకు పౌడర్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం ఫోమీగా అయిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మరలా బాగా ఇలా విస్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా విస్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని బాగా చల్లించుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లమ్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి. మనకి ఈ బ్యాటర్లోకి పాలు, వాటర్ ఇలాంటివి ఏమీ కూడా అవసరం పడవండి. మనకి 3 ఎగ్స్ని యాడ్ చేసాం కాబట్టి ఈ బ్యాటర్కి ఇది కరెక్ట్గా సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం రెయిన్బో కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు సపరేట్ చేసుకుని బ్యాటర్ని ఫుడ్ కలర్స్ని అయితే యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 7 కలర్స్ని తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న మనకి డిస్పోజబుల్ టీ గ్లాసెస్ ఉంటాయి కదా, దీంట్లోకి సపరేట్గా ఈ బ్యాటర్ని డివైడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఒక గ్లాస్ని తీసుకొని ప్రతి గ్లాస్లో ఒక లెవెల్ వరకు కూడా నేను ఇలా బ్యాటర్ అయితే ఫిల్ చేసేసాను. మొత్తం అన్ని గ్లాసెస్లో కూడా అలానే ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక్కొక్క గ్లాస్లోకి ఒక్కొక్క కలర్ని ఇలా 1 or 2 డ్రాప్స్ని వేస్తున్నాను. జెల్ ఫుడ్ కలర్స్ని యూజ్ చేయండి. అప్పుడే మనకి కేక్ అనేది హెల్తీగా ఉంటుంది. నార్మల్ వాటర్, లిక్విడ్ ఫుడ్ కలర్స్ని యూజ్ చేయొద్దండి. అవి హెల్త్కి అంత మంచిది కాదు. ఇలా జెల్ ఫుడ్ కలర్ని యూజ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. సో నేను అన్నీ కూడా జెల్ ఫుడ్ కలర్స్ని యూజ్ చేశానండి. ఇలా అన్ని కలర్స్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను 7 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ని అరేంజ్ చేసేసుకున్నానండి. ఈ విధంగా ఫస్ట్ అయితే ఎల్లో బ్యాటర్ని బేస్ లాగా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఎల్లో కలర్ బ్యాటర్ని వేసేస్తున్నాను. ఇది మొత్తం కేక్ టిన్ అంతా కూడా సరిపడగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయితే రెయిన్బో కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కష్టమేమో అనుకుంటారు, చాలా ఈజీగా అయితే ఈ రెయిన్బో కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 1 by 1 కలర్స్ని అయితే ఇలా వేస్తున్నాను. రెయిన్బో కేక్ని పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే దీంట్లో కలర్స్ ఉంటాయి కాబట్టి, కలర్స్కి ఎక్కువ కిడ్స్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి రెయిన్బో కేక్ని ఎక్కువగా లైక్ చేస్తుంటారు. మీ దగ్గర ఎలాంటి విప్పింగ్ క్రీమ్ లేకపోయినా కూడా ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి. చూస్తున్నారు కదా, 1 by 1 ఈ విధంగా అన్ని కలర్స్ని యాడ్ చేసేస్తున్నాను. ఫైనల్గా నేను రెడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను.
మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 30 to 35 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 35 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మన కేక్ అనేది ఎంత బాగా పొంగిందో. ఇలా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి, క్లీన్గా రావాలి నైఫ్ అనేది. ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే మోల్డ్లోంచి తీసుకోవాలి. హాట్గా ఉన్నప్పుడు తీయకూడదండి. కంపల్సరిగా నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకుని ట్యాప్ చేయాలండి. నేను ఇక్కడ డిటాచబుల్ మోల్డ్లో చేశాను కాబట్టి ఈజీగా తీసేసాను. చూస్తున్నారు కదా, మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నేను ఇక్కడ లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను ఫ్రాస్టింగ్ చేయడానికి. సింపుల్గా ఫ్రాస్టింగ్ అనేది చేస్తున్నానండి. కేవలం నేను 2 లేయర్స్ మాత్రమే కట్ చేస్తున్నాను ఈ కేక్ని. చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్స్ అనేవి వచ్చాయో. ఈజీగా మనకి రెయిన్బో కేక్ స్పాంజ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్స్ అన్నీ కనపడుతున్నాయో. షుగర్ సిరప్ని ఇక్కడ నేను చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకున్నాను. చాక్లెట్ గనాష్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. డీటెయిల్గా చూసి ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ లెంతీ అయిపోతుందని నేను ఆ వీడియో అనేది షూట్ చేయలేదండి గనాష్ని ప్రిపేర్ చేయడం. డార్క్ చాక్లెట్ కాంపౌండ్లో కొంచెం మిల్క్ని బటర్ని యాడ్ చేసుకుంటే మనకి గనాష్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. నేను ఇక్కడ 1 కప్పు వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకున్నాను. దీంట్లోకి 1/4 కప్ వరకు హాట్ మిల్క్ని, 1 టీ స్పూన్ వరకు అన్సాల్టెడ్ బటర్ని వేసుకొని మిక్స్ చేసేసుకున్నానండి. అంతే, ఇక్కడ మనకి పైపింగ్ గనాష్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, 2 లేయర్స్ మాత్రమే కాబట్టి 1 కప్ నేను చాక్లెట్ కాంపౌండ్ని తీసుకున్నాను. ఇలా షుగర్ సిరప్ని అప్లై చేసేసుకొని ఫైనల్ కోటింగ్ అయితే చేసేసుకుందాం. చాలా సింపుల్గా నేను డెకరేషన్ అయితే చేస్తానండి. కావాలంటే మీరు విప్పింగ్ క్రీమ్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపించడం కోసం నేను ఇలా గనాష్తో డెకరేట్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి చాక్లెట్ గనాష్తో డెకరేషన్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చాక్లెట్ అంటే. సో సింపుల్గా ఇలా డెకరేట్ చేసేసుకోండి. మీ దగ్గర డార్క్ చాక్లెట్ కాంపౌండ్ లేకపోతే ఏదైనా మనం డైరీ మిల్క్ చాక్లెట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని మెల్ట్ చేసుకుని కూడా పైన ఇలా కోట్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చండి. రెయిన్బో కేక్ మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఫినిషింగ్ చేసేస్తున్నాను నేను. మీకు నచ్చినట్లుగా మీరు కేక్ని అయితే డెకరేట్ చేసుకోవచ్చు. ఫైనల్గా నేను ఇలా కలర్ఫుల్ షుగర్ బాల్స్తో డెకరేట్ చేస్తానండి. మన క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగైనా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డెకరేట్ చేస్తున్నాను. మన బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మన కేక్స్ మనం చేసుకోవడం నేర్చుకుంటే సరిపోతుందండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా కేక్స్ని అయితే చూసి కూడా ప్రిపేర్ చేసేయచ్చండి. మీరు హోమ్ బేకింగ్ చేయాలంటే మాత్రం మీరు క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా బాదంతో నేను ఇలా డెకరేట్ చేశాను. కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే మనకి ఫినిషింగ్ అనేది ఇలా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఎంత స్పాంజీగా ప్లఫీగా మనకి రెయిన్బో కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత ప్లఫీ అయినా రెయిన్బో కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసాం కదండి రెయిన్బో కేక్ అనేది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.